శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 18వ అధ్యాయం 7వ చాతుర్మాస దీక్ష. పేట్లాడ్ శక సంవత్సరం 1819. దత్తప్రభువు అలక. లోగడ అధ్యాయంలో మహారాజు ఉజ్జయిని నుండి పేట్లాడ్కు చేరుకొనిరని చెప్పబడినది. పేట్లాడ్ ఇందూర్లో సంస్థానంలోని ఒక పట్టణం. అది మహీనదీ తీరమున ఉన్నది. అచ్చట చాలామంది బ్రాహ్మణుల గృహములు గలవు. శక సంవత్సరం 1819లో మహారాజు అచ్చట చాతుర్మాస దీక్ష జరిపిరి. అక్కడ వారు ఆషాఢ శుద్ధమందు దత్త లీలామృత సింధువను ప్రాకృత భాషా గ్రంథమును 1000 ఓవిలతో రాసిరి. చాతుర్మాస దీక్షానంతరం అక్కడి నుండి వారు బయలుదేరి చిఖలద అను గ్రామం చేరుకున్రి. ఆ గ్రామంలో వెంకట్రావను పేరుగల గృహస్థుడొకడు భార్యావియోగ దుఃఖం వలన ఉద్యోగం వదిలిపెట్టి నదీ తీరమున ఒక మందిరంలో నివసించుచుండెను. అతడు మహారాజు దగ్గరకు పోయి యోగాభ్యాస విధి నాకు నేర్పుడని ప్రార్థించెను. మహారాజు ఆయనకు ప్రాణాయామం చేయుటెట్లో నేర్పి ఆ పిదప 6 విధములైన ప్రాణాయామ లక్షణములను కూడా ఆయనకి ఎరింగించెను. నానాసాహెబ్, గంగాధర్రావు, బాలవైద్య మొదలగు వారికి కూడా ఆయన ఉపనిషత్తులు బోధించిరి. అచ్చట ప్రతిదినము వారు పురాణం చెప్పుచుండిరి. మహారాజ్ పేట్లాడ్లోనున్న సమయమున దీపావళి పండుగ వచ్చెను. నరక చతుర్దశి రేపనగా మహారాజుకు ఒక దృష్టాంతం అయ్యెను. స్వప్నంలో దత్తప్రభువు కనిపించి, రేపు నాకు అభ్యంగన స్నానం కావలేనని కోరెను. నేను సన్యాసిని, అగ్నిని ముట్టరాదు, వేడి నీరు, సుగంధ ద్రవ్యములు ఎచ్చట నుండి నేను తేవలేను, అవి లేక అభ్యంగన స్నానం చేయించుటెట్లు? అభ్యంగన స్నానమునకు బదులుగా భస్మమలదిన చాలునని నీవు లోగడ చెప్పితివి. ఇప్పుడు ఇట్లు కోరిన నేనేమి చేయగలను? భస్మం మాత్రమే పూసిదనని మహారాజు చెప్పిరి. మరునాడు మామూలుగా మహారాజు నదిలో స్నానం చేసి వచ్చి దత్తమూర్తికి భస్మం పూసి పీఠంపై ఉంచిరి. మహారాజు తనకు అభ్యంగన స్నానం చేయించలేదని దత్తప్రభువునకు కోపం వచ్చెను. ఆ కోపముతో ఆయన నర్మదా నదికి పోయి నీటిలో దాగెను. ఆ విషయము మొదట మహారాజు గ్రహించలేదు. భిక్షకు పోయి వచ్చి కాలు చేతులు కడుక్కొని నైవేద్యమిడుటకై మూర్తికడకు వచ్చెను. అప్పుడొక మహాధ్వని వినవచ్చెను. ఈరోజు దీపావళి పండుగైనను నాకు మంగళ స్నానం చేయించకయే నైవేద్యం పెట్టదువేమి? నీ నైవేద్యమునకై నేనిక్కడేమీనూ కాచుకొని కూర్చుండలేదు, పోయి నదిలో కూర్చుంటిని అని దత్తప్రభువు చెప్పెను. ఆ కోపవచనములు విన్నంతనే మహారాజుకు భయము వేసెను. పీఠముపై దత్తమూర్తి అగుపించలేదు. వెంటనే వారు నదీ తీరమునకు పరుగుదీసిరి. ఒకచోట నదీ జలం నుండి పసిపిల్లవాని ఏడ్పు వలె ఒక ధ్వని వినిపించెను. ఆ ధ్వని వినవచ్చిన వైపు చూడగా దివ్య తేజస్సుతో ప్రకాశించుచు నీటిపై తేలియాడుచు దత్తమూర్తి కనిపించెను. తక్షణమే మహారాజు నదిలోనికి దిగి ఆ మూర్తిని ఆప్యాయంగా అందుకుని కన్నులకు అద్దుకొనిరి. భిక్షా సమయమున మహారాజు నదీ తీరమునకు ఎందుకు వేగిరపాటుతో పోయిరో అర్థమగుగాక గ్రామస్తులు ఆయన్ను వెంబడించి నదీ తీరమునకు పోయిరి. మహారాజు జరిగిన విషయమంతయు వారికి చెప్పెను. వెంటనే వారందరూ ఉష్ణోదకము, సుగంధ ద్రవ్యములు, పంచామృతములు తెప్పించి అత్యంత శ్రద్ధాభక్తులతో దత్తమూర్తిని అభిషేకించి పూజించి హారతి మంత్రపుష్పము సమర్పించిరి. ఈ జరిగిన విషయమనంతయు ఒక అభంగ రూపముగా మహారాజు పాడి దత్తప్రభువును అర్చించిరి. స్నేహితులు పరస్పరము కలహించుకొని తాత్కాలికంగా విడిపోయినను తిరిగి అచిరకాలములోనే ఏకమగుదురు. ఇక ఆలుమగల మధ్య కలహము అద్దము మీద బియ్యపు గింజ వంటిది. అది క్షణకాలం మాత్రమే ఉండును. పరమాత్మకు పరాభక్తి కలిగిన భక్తులకు మధ్య వచ్చిన కలహం కూడా ఇట్టిదే. తనకును భగవంతునకు మధ్య జరిగిన కలహం సర్వులకు ఆశ్చర్యం కలిగించునట్టిదైననే ఈ అభంగం యొక్క భావం. జ్ఞానోత్తర కాలీన భక్తి పరమోత్తమ సుఖస్వరూపమైన భక్తి. సగుణమూర్తి ఆరాధన చేతనే నిర్గుణ ధ్యానము జ్ఞానము ఎట్లు కలుగునో ఈ లీల ద్వారా దత్తప్రభువు లోకమునకు వెల్లడించిరి. సగుణోపాసన ప్రాశస్త్యం. పైన చెప్పిన విధముగా మహారాజు అభంగము పాడి దత్తప్రభువును స్తోత్రము చెయ్యగా విని ఆ గ్రామవాసులైన వెంకట్రావు, నానాసాహెబ్, గంగాధర్రావు, బాలవైద్య మున్నగు వారు ముకులిత హస్తులై, మీరు సన్యాసాశ్రమం స్వీకరించినను సగుణోపాసన చేయించునే ఉన్నారు. సగుణోపాసన ప్రాశస్త్యం మాకు తెలియజేసి కృతార్థులను చేయుడని ప్రార్థించిరి. మహారాజు అందరినీ కలయజూచి సగుణోపాసన ప్రతి మనుజుడును తప్పక చేయవలేను, లేనిచో బ్రహ్మ సాక్షాత్కారం పొందజాలడు. ఏ రాజునికైనను తనకున్న ఐశ్వర్యమును అనుభవించుచు అధికారము చలాయింపక సామాన్య మానవుని వలె ప్రవర్తించినచో గౌరవమేమియుండును? దేవుని సగుణోపాసన పద్ధతిగా అర్చించనిచో ఆయన మహత్యం మనం ఎట్లు గుర్తించినట్లగును? శాస్త్రములు రాజశాసనముల వంటివి. రాజశాసనములు జనులకెట్లు అనుల్లంఘనీయమై శిరోధార్యములగుచున్నవో శాస్త్రములను అదే విధముగా
జనులకు అతిక్రమించరానివిగా ఉండుచున్నవి. శాస్త్రములు సగుణోపాసన చేయమని శాసించుచున్నవి. మానవుడు దానికి ఒడంబడి సగుణోపాసన చేయవలెను. సగుణోపాసన చేయనిదే నిర్గుణోపాసన స్థాయికి మానవుడు పోలేడు అని వివరించిరి. మహారాజ్ ఆ గ్రామములో మరికొన్ని దినములుండి ఆ తర్వాత బయలుదేరి శక సంవత్సరం 1820 వైశాఖ శుద్ధ దశమి నాడు నర్మదా తీరముననున్న తిలక్వాడ చేరిరి. ఆ సమయమున ఆ గ్రామమున ప్లేగు వ్యాధి వ్యాపించి ఉండెను. అది అంటుజాడ్యము. ఆ వ్యాధి ఇతర గ్రామములకు వ్యాపించునన్న భయముతో ఆ గ్రామం నుండి ఎవరినీ సర్కారు వారు ఇతర గ్రామములకు పోకుండా కట్టుదిట్టములు చేసి ఆపుచుండచే మహారాజు ఆ గ్రామంలోనే ఆగిపోవలసి వచ్చెను. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 19వ అధ్యాయం. 8వ చాతుర్మాస దీక్ష పేట్లాడ్. శక సంవత్సరం 1820. మణిశంకర్కు సంతాన ప్రాప్తి. తిలక్వాడలోని మారుతి మందిరములో మహారాజు యొక్క 8వ చాతుర్మాస దీక్ష జరిగిను. తిలక్వాడ బరోడా సంస్థానంలోనున్నది. ఆ గ్రామమున దక్షిణాది బ్రాహ్మణులు, గుజరాతీ బ్రాహ్మణులు ఉద్యోగం చేయుచూ నివసించుచుండిరి. అచ్చటి బ్రాహ్మణులెల్లరూ సాత్విక ప్రవృత్తి కలవారగుటచే నిత్యము మహారాజు దర్శనార్థం వచ్చుచుండిరి. పిశాచ బాధాగ్రస్తులు, రోగులు, సంతానం లేనివారు మొదలైన వారెందరో మహారాజు చెప్పు ఉపాయముల కొరకై అత్యంత భక్తితో వచ్చి దర్శించుకుని వారు చెప్పినట్లు చేసి బాధా విముక్తులగుచుండిరి. ఒక దినం ఆ ఊరిలో నివసించు మణిశంకర్ అను గుజరాతీ బ్రాహ్మణుడొకడు మహారాజు దగ్గరకు వచ్చెను. తన జన్మకుండలిని మహారాజుకు చూపించి నాకు సంతానం లేకపోవటకు కారణమేమి అని అడిగిను. మహారాజు ఆ జన్మపత్రిక చూచి, నీవు పూర్వజన్మములో ఒక సర్పమును చంపిన దోషం నీ సంతతికి ప్రతిబంధకమగుచున్నది. ఆ దోషము దూరమగుటకు నీవు నాగపంచమి వ్రతము, నాగబలి చేయవలెను. అట్లు చేసిన నీకు సంతానం కలుగునని చెప్పిరి. మహారాజు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఆ పనులు చేసిన వెంటనే ఆయనకు ఒక కుమారుడు జన్మించెను. పురజనుల కోరిక మేరకు మందిరము నుండి గ్రామంలోనికి మహారాజు నిత్యము పోయి నర్మదాఖండ పురాణము చెప్పుచుండిరి. అచ్చటనే ఆంధ్ర లిపిలో వ్రాసిన సంస్కృత కూర్మ పురాణమును దేవనాగరి లిపిలో వ్రాసుకుని వారు పురాణం చెప్పిరి. గోవింద ఆత్మారాం. ఆ గ్రామములో గోవింద ఆత్మారాం కారంజ గ్రామకర్ అనువాడొకడుండెను. అతనికి తల్లి బంధువులున్నను అతడు బరోడాలో ఉండేవాడు. ఉద్యోగం సద్యోగం లేక అచ్చోసిన ఆంబోతువలే వాడు ఊరక తిరుగుచుండెను. ఒకనాడు అతని తల్లి మహారాజ్ దగ్గరకు వచ్చి తన కుమారునికి ఏదైనా ఉద్యోగం దొరకు ఉపాయం చెప్పుడని ప్రార్థించెను. మొదట మహారాజ్ నాకేమీయో తెలియదని తప్పించుకొని చూచెను. కానీ ఆ తల్లి దీనంగా వేడుకొనటం చూచి జాలిపడి, ముందు నీ కుమారుని ఇక్కడికి పిలిపించుము, తర్వాత చెప్పేదనెను. తల్లి పిల్లవానిని పిలిపించెను. దివ్య తేజస్సుతో తేజరిల్లుచున్న మహారాజును చూడగానే గోవిందుకు ఆయనపై ఈయనలేని భక్తి శ్రద్ధలు కలిగి అనన్యభావముతో వారి పాదములకు నమస్కరించి నిశ్చింతుడయ్యెను. మహారాజు అతన్ని చూచి నదిలో స్నానం చేసి తడిబట్టలతో నా దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించిరి. అతడట్లు చేసిరాగా అతనికి ఒక మంత్రం రాసిచ్చి జపించమని చెప్పిరి. మహారాజ్ ఆజ్ఞానుసారం అతడు ఆ మంత్రమును శ్రద్ధగా జపించెను. దాని ఫలితముగా 10-15 రోజుల్లో అతనికి ఉద్యోగం లభించెను. 6 సంవత్సరములు నిండు వరకు అతడు ఆ ఉద్యోగం చేసెను. తర్వాత స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీసుకొనెను. ఆ తర్వాత అతడు గరుడేశ్వరం వచ్చినప్పుడు నీవు స్మార్తాగ్నిని తీసుకొనవలయునని మహారాజు ఆజ్ఞాపించిరి. ఆ ఆజ్ఞానుసారం అతడు భార్య జీవించి ఉన్నంత వరకు అగ్నిసేవ చేయుచుండెను. స్వధర్మాచరణం వలన పరమేశ్వరుడు సంతసించి మనకు శుభములు చేకూర్చునని తరచుగా మహారాజు పలుకుచుండెడివారు. నర్మదాబాయి గణేశ అణగరే అను పేరు గలవాడొకడు ప్రభుత్వోద్యోగం చేయుచుండెను. ఆయన భార్య పేరు నర్మదాబాయి. ఆ దంపతులకు సంతానం లేకుండెను. నర్మదాబాయికి ఒక తల్లి ఉండెను. ఆమె పేరు వారుబాయి కారంజ గ్రామకర్. ఆమె తిలక్వాడలో నివసించుచుండెను. ఆమెకు ఒక నియమము ఉండేది. నర్మదా ప్రదక్షిణములు చేయు యాత్రికులకు భాండీలు, అన్నము, వస్త్రములు మొదలైనవి ఎవరికేమి కావలసిన అవి వారికిచ్చి సహకరించుచుండేది. సన్యాసులు వచ్చినచో భిక్ష నిడుచుండేది. ఈ విధంగా ఆమె నియమపాలన చేయుచుండెను. కొన్ని రోజులు గడిచెనెను. ఆ మహారాజు తిలక్వాడకు రాగానే అచ్చట దక్షిణాది బ్రాహ్మణులు ఇండ్లు లేకపోవటచే ఆమె మహారాజు దగ్గరకు వచ్చి భిక్ష గ్రహించుడని ప్రార్థించెను. ఆమె ప్రేమపూర్వకమైన ప్రార్థనకు లోబడి అప్పుడప్పుడు మహారాజు ఆమె ఇంటికి భిక్షకు పోవుచుండిరి. ఒకరోజు మహారాజు భిక్షకు రాగా వారుబాయి చిరుకోపముతో మహారాజును చూచి, మహారాజ్, మీ వంటి వారిని సేవించిన ఫలమేమి? నా బిడ్డకి ఇంతవరకు సంతానం లేదు కదా అనెను. మహారాజు నవ్వి, నీ బిడ్డకు తప్పక కుమారుడు పుట్టును, నీవేమీ విచారించవలసిన పని లేదు.
ఆ పిల్లవానికి 5వ నెల రాగానే శూలనాగేశ్వర దేవాలయమునకు పోయి గోధుమ పొట్టుతో ఆ పిల్లవానిని తూచి తీసుకొని రమ్ము, ఆ పిల్లవానికి వాసుదేవ్ అని పేరు పెట్టుమని చెప్పిరి. మహారాజా ఆశీర్వాద బలం వలన వారుబాయి కూతురైన నర్మదాబాయికి ఒక కుమారుడు జన్మించెను. ఆ పిల్లవాని ఉపనయన ముహూర్తం మహారాజే పెట్టెను. ఒడుగైన తరువాత విద్యాప్రద మంత్రమించి అతన్ని నిష్ఠతో వారు జపించమని చెప్పిరి. ఆ పిల్లవాడ మంత్రమును జపించుచుండెను. పెద్దవాడైన తరువాత అతనికి కాఠేవాడలో చూడా నరేష్ అనే వాని దగ్గర సంగీతము నేర్పిడి ఉద్యోగము దొరికెను. అతనికి ఒక పిన్నమ్మాయి ఉండెను. ఆమె పేరు వేణుబాయి. ఆమె బాలవితంతువు, యోగాభ్యాసం చేయుచుండిది. ఆమెకు సమాధి స్థితికి చేరుకుని వరకు యోగాభ్యాసం సిద్ధించెను. దినము విడిచి దినము ఆమె తడిబట్టలతో చల్లకొండ నెత్తిని పెట్టుకుని తిలక్వాడ నుండి గరుడేశ్వరం మహారాజు కొరకు పోవు నియమం ఆమెకు ఉండేది. మహారాజు తమ చివరి చాతుర్మాస దీక్ష జరుపుటకు గరుడేశ్వర పోయి ఉన్న సమయంలో జరిగిన విషయం ఇది. ఒకసారి గురువారం ఏకాదశి వచ్చెను. వాసుదేవ్, ఆయన తల్లి నర్మదాబాయి, తిలక్వాడలోని పోలీస్ అధికారి హార్డీకర్, అతని భార్య పిల్లలు అందరూ కలిసి మధ్యాహ్నం మహారాజు కొరకు గరుడేశ్వరం బయలుదేరి. మాటిమాటికి గరుడేశ్వరం రావలదని మహారాజు పూర్వం నర్మదాబాయికి చెప్పి ఉండిరి. కానీ ఆమె ప్రేమాతిశయమున మహారాజును చూడవలేనని ఆ ఆజ్ఞను ఉల్లంఘించి బయలుదేరిను. దారి మధ్యలో చీకటి పడిను. ఆ అంధకారంలో వారు దారి తప్పిరి. ఒకచోట వారు పోవు మార్గంలో గట్టుకూలి దారి మోయబడి ఉండెను. ఆ చీకటిలో ఏమి చేయవలనో తోచక భయంతో అందరూ గుండె చెదిరిపోవుచుండిరి. పిల్లలు ఏడువు సాగిరి. అప్పుడు అందరూ మహారాజును తలుచుకొని ప్రార్థించిరి. అకస్మాత్తుగా వారికి కొంత దూరంలో ఒక ప్రక్కగా గురుదేవదత్త అని మహారాజ్ కంఠస్వరం వినిపించెను. అది వినిపించగానే అందరూ సంభ్రమంతో ఆ ధ్వని వినవచ్చిన దిశగా బయలుదేరిరి. కొంత దూరం పోయిన తర్వాత మరలా ఆ శబ్దం కొంచెం దూరంలో వినిపించెను. వారు మరలా ఆ ధ్వని వినవచ్చిన దిశగా నడిచిరి. ఈ విధంగా వారు ధ్వనిని అనుసరించి నడుచుచు ఆ చీకటిలో సురక్షితంగా గరుడేశ్వర్ చేరుకొనిరి. ఆ సమయంలో గరుడేశ్వరమునందు భజన జరుగుచుండెను. భజన అయిన తరువాత తిలక్వాడ నుండి వచ్చిన వారందరూ మహారాజు దర్శనం చేసుకొనిరి. అప్పుడు మహారాజు నర్మదాబాయిని చూచి, ఈ ఒక్కసారికి మాత్రం దత్తమహారాజు మీకు దారి చూపించెను. ఇక ముందు ఇటువంటి పొరపాటు చేసినా నా జవాబుదారీ లేదు అని కోపంగా పలికిరి. మహారాజు కోపించి పలికినను వారి దర్శన భాగ్యం లభించినందుకు వారికందరికీ పరమానందమయ్యెను. రామశాస్త్రి వృత్తాంతం. ఆశ్వీజమాసములో మహారాజు తిలక్వాడ నుండి బయలుదేరిరి. దారిలో మణినాగేశగరము, కుంభేశ్వరము, గంగనాథ్, మహాదేవ్ మున్నగు పుణ్యక్షేత్రములను దర్శించుచు కర్ణాళి, చాందోద, వ్యాస్, శుక్ మొదలైన క్షేత్రములను గడచి బర్కాళ్ దగ్గరయున్న అత్రి మహర్షి ఆశ్రమమును చేరుకొనిరి. అచ్చట అనసూయామాత స్తోత్రమును పదరూపముగా చేసిరి. అచ్చటి నుండి కార్తీక బహుళ పక్షమునందు సినూర్ గ్రామము చేరుకొని అచ్చట గల భూషకళివాడలోని విఠల్ మందిరమునందు మొదట విడిసిరి. తర్వాత మార్కండేశ్వర మందిరంలో ఆ దేవస్థాన పంచాయతీ మెంబరైన షోడష్కర్ జాగ్రోత్ అను గుజరాతీ బ్రాహ్మణుని అభ్యర్థనపై నెల 15 రోజులుండిరి. ఆ గ్రామమునందు రామశాస్త్రి ప్రకాశకర్ అను బ్రాహ్మణుడొకడుండెను. తమ గ్రామమునకు ఒక సన్యాసి వచ్చినని తెలియగానే అతడు మహారాజు దగ్గరకు వచ్చెను. ఠీవిగా మహారాజు ముందు నిలిచి ఏదో మొక్కుబడిగా నమస్కరించినట్లు చేతులు జోడించి వినయ విధేయతలే మాత్రం చూపక ఒక పక్కన కూర్చుండెను. మహారాజు అతని వంక కన్నెత్తైనను చూడలేదు. అతడు మహారాజు ప్రక్కన ఉన్న వెండి దత్తమూర్తి వైపు చూచుచుండెను. కొంతసేపట్లు గడిచిన తర్వాత, ఏమి మహారాజ్, ఎక్కడి నుండి వచ్చుచున్నారు అని ప్రశ్నించెను. మహారాజు చేతితో తాము వచ్చిన దిశ వైపు సైగ చేసి చూపించిరి. ఆ తర్వాత అతడు, అసలు మీదేయూరు, పూర్వాశ్రమంలో మీ పేరేమి, మీరేం చేయుచుండెడివారు, ఎక్కడ చదువుకున్నారు మొదలైన ప్రశ్నలు వరుసగా వేయటం మొదలుపెట్టెను. మహారాజు కోపించి, మీ వాడెవడైనను తప్పిపోయినా ఏమి ఇన్ని ప్రశ్నలు వేయుచున్నావు, ఆ వ్యక్తిని నేను గాను అనిరి. ఆ మాటలు వినగానే రామశాస్త్రి కోపం వచ్చి చివుక్కున లేచి అచ్చడి నుండి వెడలిపోయిను. లీలానంద సరస్వతి స్వామి అనువారు 6-7 సంవత్సరముల నుండి మహారాజు ఉండేడి మార్కండేశ్వర మందిరం క్రింది భాగంలో నివాసము చేయుచుండిరి. వారి చాతుర్మాసములు తమకంటే ఎక్కువైనందున ఆయనకు నమస్కరించి మహారాజు గౌరవం చూపెడివారు. ఒకనాడు మహారాజు నమస్కారం చేయగా ఆ స్వామి, నా దగ్గర ముద్రలు, దండసూత్రము, కటిసూత్రము లేనందున నీకంటే నేను వందనయోగ్యుడను కాననిరి. ఆ మాటలు విని మహారాజ్, కటిసూత్రము, దండసూత్రము తర్వాత నేను ఏర్పాటు చేసేదననిరి. ప్రతిదినము ఇరువురునూ కొంతసేపు మాట్లాడుకొనుచుండెడివారు. ఒక సమయమున స్వామితో మాట్లాడుచు మహారాజ్, ఏమి చేయుదును, రామచంద్రుని కొరకు నేనిచ్చుటకు వచ్చి తిని, అతడు మాత్రం ఇచ్చుటకు రానే రాడు. ఒకసారి మాత్రం వచ్చి ముఖం చూపించిపోయిను.
అని విచారంగా పలికిరి. అది విని లీలానందస్వామి రామశాస్త్రిని నేను తీసుకుని వచ్చేదనని చెప్పి రామశాస్త్రి దగ్గరకు పోయి మహారాజు దగ్గరకు పోదుం రమ్మని పిలిచెను. అప్పుడు రామశాస్త్రి, టెంబేస్వామి విద్వాంసుడైనను అతి కోపిష్టి ఒకటిచే ఆయన అనగా నాకు సరిపడదు, నేను ఆయన దగ్గరకు రాను అని చెప్పి అక్కడి నుండి లేచిపోయాను. ఆ గ్రామంలో రామశాస్త్రి తన మేనమామ ఇంటిలో నివసించుచుండెను. ఆ ఇంటిలో ఒక ముసలమ్మ ఉండెను. ఆమె మంచి వ్యవహార దక్షురాలు. రామశాస్త్రిపై ఆమెకు అత్యంత ప్రేమ ఉండేది. ఆమె మహారాజు పేరు విని ఆయన దగ్గరకు పోయి ఏమైనాను నేర్చుకొనవలెనని చాలా కాలం నుండి ఆకాంక్షించుచుండెను. లీలానందస్వామి పోయి ఆ ముసలమ్మ తోడను రామశాస్త్రి మేనమామ తోడను ఎటులైనను రామశాస్త్రిని మహారాజు దగ్గరకు వచ్చినట్లు చేయుడని గట్టిగా చెప్పెను. వారు రామశాస్త్రిని మహారాజు దగ్గరకు పోవలసిందని ఒత్తిడి చేయసాగిరి. ఆ విధముగా తనకిష్టం లేకపోయినను ఇంటిలోని వారి బలవంతం చేత రామశాస్త్రి మహారాజు వద్దకు వచ్చెను. అప్పుడైనను అతని ఔద్ధత్యం తగ్గలేదు. ఏదో నమస్కరించినట్లు చేతులు జోడించి ఒక ప్రక్క నిర్భయంగా కూర్చుండెను. రామశాస్త్రిని చూచి మహారాజు, నీవేమి చదువుకుంటివని ఇంకను ఏమేమో అడగబోచుండగా వెంటనే రామశాస్త్రి, నాకు వేదాధ్యయనమైనది, కౌముది చదువుకున్నాను, పంచకావ్యములు నేర్చుకుంటుని, ఇప్పుడు నేను ఒక చోట భాగవత పురాణం చెప్పుచున్నాను అని గబగబా గుక్క తిప్పుకొనకుండా పాఠం అప్పగిచ్చినట్లు చెప్పెను. మహారాజ్ జన్మాద్యశయతోన్వయాత్ అను శ్లోకము చదివి భావం చెప్పుమని కోరిక. అప్పుడు రామశాస్త్రి, నేను ఇటువంటి కఠినమైన వేదాంతార్థం గల శ్లోకముల భావం చెప్పలేను, శ్లోకములు మాత్రమే చదవగలను అనెను. ఈ మొదటి శ్లోకమునికే అర్థం చెప్పలేని వాడవు మిగతా గ్రంథమేమి పురాణం చెప్పెదవు అని మహారాజు పలికిరి. అది వినగానే రామశాస్త్రికి కోపం వచ్చెను. మహారాజు ప్రశాంతంగా, మాత్రే అధ్యాత్మ నివేదనం కిం తదధ్యాత్మం జీవబ్రహ్మణోరైక్య ప్రతిపాదనం తదహం కథం విజానీయాం యావత్ పూర్ణేన వత్సరః అనిరి. ఆ వాక్యములు మహారాజు నోటి నుండి వెలువడగానే రామశాస్త్రికి 1 సంవత్సరం క్రింద దృష్టాంతమైన స్వప్న విషయం చప్పున జ్ఞాపకం వచ్చెను. వెంటనే అతని కోపమంతయు పటాపంచలైపోయెను. ఆనందపరవశుడై మహారాజును సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి డగ్గుద్దికతో, ఈ మూర్తినే నేను స్వప్నంలో దర్శించితినని పలికెను. ఇప్పుడు నీవు ఇంటికి పోయి నీ ఉద్యోగం వదిలి నా దగ్గరకు విద్యాభ్యాసమునకు రమ్ము. పంచదశి భాగవతంలోని మొదటి శ్లోకం ప్రారంభం చేసేదనని మహారాజు చెప్పిరి. ఆ విధంగా రామశాస్త్రి మహారాజు యొద్ద విద్యాభ్యాసం మొదలుపెట్టెను. ఆయన విద్యాభ్యాసం నిర్విఘ్నముగా కొనసాగుచుండెను. భాగవతంలోని వేదస్థుతి మొదలైన కఠిన విషయములను అత్యంత సుబోధకముగా వివరించు ప్రతిభ మహారాజు దగ్గర ఉండెను. పాఠం చెప్పుచుండగా మహారాజును నిరుత్తరునిగా చేయవలెనని నిశ్చయించి ఒకసారి రామశాస్త్రి కొన్ని విషయములను ప్రశ్నించవలెనని ముందుగా సిద్ధం చేసుకుని వచ్చెను. ఆ రోజు పాఠం చెప్పిన తర్వాత మహారాజు అతనితో విద్య చెప్పిడి గురువును తన విద్య పూర్తియగు పర్యంతము ప్రశ్నించి నిరుత్తరుని చేయవలెనని శిష్యుడు అనుకొనరాదు అని పలికి మిన్నకుండిరి. రామశాస్త్రి తానే విషయములను గూర్చి ప్రశ్నించవలెననుకొనెనో ఆ విషయములనన్నింటినీ ఆ రోజు రామశాస్త్రి ప్రశ్నించకముందే మహారాజు ప్రసంగ రూపముగా సోపపత్తికముగా నిరూపించి పాఠము చెప్పుట జరిగింది. ఆనాటితో రామశాస్త్రి గర్వం సమూలంగా తొలగిపోయిను. మహారాజు దర్శనం కాకపూర్వమై రామశాస్త్రికి దృష్టాంతమై ఉండెను. రామశాస్త్రి తండ్రి బరోడాలో ఉండేవాడు. వేదాధ్యయన నిమిత్తం రామశాస్త్రి సినూర్ వచ్చి ఉండెను. అతనికి 18 ఏండ్లు రాగానే తండ్రి ప్లేగు వ్యాధిచే చనిపోయిను. రామశాస్త్రి పితృవియోగ దుఃఖం భరించలేక ఇల్లు విడిచి ఎక్కడికైనాను వెళ్ళిపోవలేని అనుకొనెను. ఆ రోజు రాత్రి రామశాస్త్రికి స్వప్న దృష్టాంతం అయ్యెను. స్వప్నంలో ఒక సన్యాసి గోచరించి, నీవు ఇంటి నుండి వెళ్ళిపోయిన నీ తల్లి ఎంత బాధపడునో నీకు తెలియదు. కర్దమ ఋషి వనములోనికి తపస్సుకు పోయినను కూడా కపిల మహర్షి తన తల్లిని విడవకుండా ఆధ్యాత్మిక భావమును బోధించి దుఃఖోపశమనం కలిగించెను అని చెప్పెను. ఆ మాటలు విని రామశాస్త్రి ఆయనతో, ఆధ్యాత్మికమనగా నాకు తెలియదనెను. అప్పుడు ఆ స్వామి జీవద్బ్రహ్మం యొక్క ఐక్య ప్రతిపాదనమే ఆధ్యాత్మమనెను. అప్పుడు రామశాస్త్రి, అది నాకెట్లు తెలియగలదు అని ప్రశ్నించెను. నీకిప్పుడు ఉపదేశమునకు యోగ్యత రాలేదు, 1 సంవత్సరం తర్వాత నీకు తెలియవచ్చునని స్వామి చెప్పెను. ఇరువురి మధ్య ఈ సంవాదం స్వప్నం నందు సంస్కృతంలో జరిగిను. రామశాస్త్రికి స్వప్నంలో తరచుగా ఆ సన్యాసి కనిపించుచుండేవారు. అట్లు కనిపించినప్పుడెల్లను కొన్ని సూచనలు కూడా చేసేవారు. ఆ సూచనలను అతడు ఉల్లంఘించినచో నాటి రాత్రి మరలా స్వప్నంలో కనిపించి శిక్షించుచుండేవారు. ఆ ప్రకారం రామశాస్త్రికి అర్హత కలిగి ఉపదేశ సమయం ఆసన్నమైనందున దత్తప్రభువు ఆజ్ఞానుసారం మహారాజు ఆ గ్రామమును వచ్చుట సంభవించెను. రామశాస్త్రికి మహారాజు యొద్ద విద్యాభ్యాసంతోనే కాలమంతయు గడుచుచుండెను.
మరికొంత సమయం భిక్షకు ఆహ్నికమునకు గడిచిపోయేది. ఈ తీరున చదువు సాగుచుండగా అతని శ్రద్ధకు మహారాజు సంప్రీతులై తాము నీరు త్రాగుటకు వాడుకొనిడి కొబ్బరి చిప్పను మహాప్రసాదంగా రామశాస్త్రికిచ్చిరి. రామశాస్త్రి దానిని ప్రాణప్రదంగా తన ఇంటిలో భద్రపరిచెను. అట్లుండగా ఒకసారి మహారాజు ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుండి ఎక్కడికో వెడలిపోయిరి. రామశాస్త్రి మహారాజుతోడి వియోగమునకు దుఃఖించుచుండగా స్వప్నంలో గోచరించి, విచారించకుము, యోగము చేత నీకెంత విద్య ప్రాప్తించినదో దానిని కాపాడుకొని ఉపాసించము. దండము యొక్క లక్ష్మీ వస్త్రము, కటిసూత్రము, మందిరము గూటిలోనున్నవి. వానిని నర్మదా ప్రవాహంలోనైనను పడవేయము, లేదా నీ దగ్గరనైనను ఉంచుకొనుము అని చెప్పిరి. రామశాస్త్రి సమాధానపడెను. లక్ష్మీ వస్త్రము, కటిసూత్రము తన దగ్గరనే ఆయన ఉంచుకొనెను. మహారాజు సర్వజ్ఞత. సినూరులో మహారాజు నివసించుచున్నప్పుడు ఒక గుజరాతీ వృద్ధ వితంతువు మహారాజు దర్శనార్థం వచ్చెను. ఆమె కండ చక్కెర నింపిన ఒక పెద్ద దొప్పను మహారాజు ముందట పెట్టెను. మహారాజు ఆ దొప్ప వైపు కన్నెత్తైనను చూడలేదు. ఆ దొప్పలోని కండ చక్కెరను తీసుకొండని ఎవ్వరితోడను చెప్పలేదు. 2-3 రోజుల పాటు ఆ దొప్పలో పెట్టిన కండ చక్కెర పెట్టినట్లే ఉండెను. ఆ దొప్ప మీరెందుకు స్వీకరించలేదని రామశాస్త్రి ఉత్కంఠను ఆపుకొనలేక మహారాజును ప్రశ్నించెను. అప్పుడు మహారాజు, 3 రోజుల నుండి ఈ దొప్ప ఇక్కడనే ఉన్నది, అయినను నీవు చూచుచునే ఉన్నావు కదా, దీని మీద ఒక్క ఈగైనా వాలిందా అని ప్రశ్నించిరి. రామశాస్త్రి దొప్ప వంక కన్నార్పకుండా చూచెను. దొప్ప చుట్టూ దూరంగా ఎన్నో ఈగలుండెను, కానీ దొప్ప మీద ఒక్క ఈగైనను వాలట్లేదు. ఆ విచిత్రం చూచి, మీరు చెప్పింది నిజమే, అందుకు కారణమేమి అని అతడు మహారాజును అడిగిను. అప్పుడు మహారాజు, ఆ విషయంలో నీకేం అవసరం, ఎవరి వస్తువు వారే తీసుకుని పోదురు అని మౌనమును వహించిరి. అది విని ఆ వృద్ధురాలు ఖిన్నురాలై తన దొప్పను తానే తీసుకుని పోయిను. తరువాత విచారించగా ఆ వృద్ధురాలు తన యవ్వన దశలో అతి దురాచార పరురాలై ఉండి ఉన్నట్లు తెలియవచ్చును. మహారాజు సర్వజ్ఞత గట్టిదో ఎల్లరకు విశదమయ్యెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయం సంపూర్ణం.